హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకేంటి, బాగానే ఉంటారులే. కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి అబ్బాయి. కాకపోతే కష్టం వచ్చినప్పుడు కూడా నిలబడేవాడేరా అసలైన మనిషి. డైలాగ్ బాగుంది కదా. సరే సరే, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫరెవర్లో జాయిన్ అవుతాం, కాకపోతే అంత డబ్బులు పెట్టాలంటే కష్టం. ఆ ప్రెజర్కి ఏం లేదు. కొంతమంది ఏంటంటే మేము కష్టపడతాం కానీ మేము అంత డబ్బులు పెట్టలేం, మనం కష్టపడే మనుషులు, మేము చేయగలుగుతాం అంటున్నారు. సో మీరు చేయగలుగుతారు అని మాకు నమ్మకం కలగాలి అంటే మేము ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు కష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీకే వెళ్తాం. ఓకే, ఆ కంపెనీలో మీరు కరెక్ట్గా పనిచేస్తారో లేదో అని తెలుసుకోవడానికి వాళ్ళు ఎన్నో టెస్టులు పెడతారు. అలాగే ఏదైనా, అందుకే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనీ పెట్టడం, అదే 2CC. ఓకే సరే, ఇప్పుడు మీకు డౌట్ క్లారిఫై చేస్తాం. మనం ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ మనకి ఫర్దర్ ఆప్షన్ ఏదైనా ఉందా, ఫ్రీగా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో కేవలం ఆశు దాక్షు అనే ఒక ఎవరో మరి వాళ్ళు, సో మన సబ్స్క్రైబర్స్ కాదో మనకు తెలీదు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే, ఒకవేళ అలా కాన్సెప్ట్ మీరు ఎవరైనా ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది. వర్క్లో ఎంత ప్రెజర్ ఉన్నా నేను చేయగలను, బట్ జాయిన్ అవ్వాలంటే అంత అమౌంట్ భయంగా ఉంది, అంటే అంత అమౌంట్ పెట్టడానికి వాళ్ళకి కొంచెం భయంగా ఉందని కామెంట్ చేశారు. సో ఒకటే, దీనికి నేను రిప్లై ఇస్తాను, ప్లస్ ఈ రిప్లై అందరికీ యూజ్ అయ్యిద్ది. అండ్ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే గణేష్ అని ఒక మన సబ్స్క్రైబర్ నేను క్విట్ అవుదాం అనుకున్న ప్రతిసారి నీ వీడియోస్ చూసి మళ్ళీ పాజిటివ్ వైబ్స్తో వర్క్ చేస్తున్న హేమంత్, థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, 1000K వచ్చిన, సారీ 1K సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు కూడా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఇది ఒక్క కమెంట్కి ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. ఎందుకంటే మనం చేసే వర్క్ మనం తప్ప కాదా అని అనుకోకూడదు. నేను ఏమనుకునేవాడిని అంటే, ఒక్కొక్కసారి అనిపించింది బ్యాడ్ కమెంట్స్ కానీ, ఒక్కొక్కసారి ఫోన్ చేసి అలా అలా కొంచెం ఇబ్బందులు పెట్టినప్పుడు కానీ, అంటే ఇప్పుడు ఇలాంటి చెప్తుంటే మనకు అసలు ఏం తెలియదు, అన్నీ పోతాయి అన్నమాట. అసలు మనం చేస్తున్న కష్టం కూడా పోద్ది. మనకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా, టైంకి ఏజ్ చేయకపోయినా వీడియో పెట్టడం, మీకు ఒక మోటివేట్గా ఉండడం, మోటివేషన్ ఇవ్వడం, ఇలా చేయడం అనేది చాలా, ఇదొక్క కమెంట్ తోటి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. కన్ఫామ్గా మీకు వీడియోస్ పెడతాను, మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం పక్కా ఇస్తాను. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. సరే, ఇప్పుడు మీరు ఫరెవర్లో జాయిన్ అవ్వమని కన్ఫామ్గా ఫిక్స్ అయ్యారు. కాకపోతే ఫరెవర్ గురించి డీటెయిల్స్గా తెలుసుకోండి. ఓకే, ఎలా అంటే ఫరెవర్లో వర్క్ ఎలా ఉంటుంది అది తెలుసుకోండి. మనం వర్క్ చేస్తే ఎలా, ఇప్పుడు మనం సూపర్వైజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పని చేయాలా, పని చేయకూడదా, ఇలాంటివన్నీ తెలుసుకోండి. సూపర్వైజర్ అయిపోయిన తర్వాత అట్లా అన్ని కొంచెం మీరు ముందు, అంటే ఇప్పుడు ఫాస్ట్ మైండెడ్ ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మేనేజర్ అనుకో, మేనేజర్కి మించి ఉండాలి నువ్వు, అదనమాట. ఓకే, ఎందుకంటే నువ్వు ఫాస్ట్ ఉన్నావు అనుకో, ఇంకా ఫాస్ట్ ఉంటుంది, అప్పుడు నీ టీం ఇంకా ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు దాంక్షు. ఓకే, మీకు నేను ఇచ్చే రిప్లై ఏంటంటే, ఫరెవర్లో నువ్వు అంత అమౌంట్ పెట్టకలేకపోతే మీకు 5000 అనే ఒక చిన్న అమౌంట్ ఉంది. సో మీరు దాంతో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకో విషయం, మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు టీంని కరెక్ట్గా చెక్ చేసుకోండి. టీం కాదు, టీం లీడర్, మీరు ఎవరైతే లీడర్ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళని చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఒకటి, ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సింది ఒకటే, వాళ్ళకి చెప్పే మాటలు కరెక్టా కాదా, ఆ చెప్పిన మాటలకి నువ్వు ఇంప్రెస్ అవుతున్నావా లేదా. అంటే దొంగ మాటలు కాదు, మంచిగా, అంటే దానికి సింక్ అయ్యే మాటలు నీకు కరెక్ట్గా చెప్పి నిన్ను ఇంప్రెస్ చేయాలి. అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి కానీ దానికి నువ్వు ఓకే ఇట్లా మాట్లాడాలి అనే ఒక గ్రిప్ నీకు వచ్చేయాలి. తర్వాత అంటే వాళ్ళు ఇంప్రెస్ చేసినట్టుగా నువ్వు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతావా. ఓకే, అలానే ప్రెషర్ చాలా ఉంటుంది ఇందులో. ఓకే, నువ్వు బాగా కష్టపడాలంటే, బాగా మనీ కావాలంటే బాగా ప్రెషర్ ఉంటుంది. లేదు నాకు తక్కువ అమౌంట్ కావాలంటే నువ్వు తక్కువలో కూడా చేసుకోవచ్చు. 2 hours చేసుకోవచ్చు, 1 hour చేసుకోవచ్చు, గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు, వారం తర్వాత చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అది నువ్వు చేసుకొని, ఇప్పుడు డైలీ చేస్తావు, అప్పుడు నువ్వు కరెక్ట్గా ఒక రిధం, ఒక స్టాండర్డ్లో నువ్వు చేయలేదనుకో ఫెయిల్ అవుతావు. అది నువ్వు ఆ స్టాండర్డ్లో కాకుండా కరెక్ట్గా అనుకొని, ఓకే ఈరోజు చేస్తాను, ఈరోజు ఇన్ని చేసుకుంటాను చాలు అంతే అని రేపు ఇన్ని కొంచెం కొంచెంగా పెట్టుకున్నా నువ్వు ఓకే అవుతావు. సో మెయిన్గా ఎలా స్టార్ట్ చేసుకుంటావు అంటే, ఇందులో
నేను చెప్పేది ఏంటంటే ఒకటేసారి 2cc చేసుకోకుండా నీ కంపెనీ గురించి అవగాహన రావాలి, వర్క్ గురించి తెలుసుకోవాలనుకుంటే 5,000తోనే రండి. ఓకే, మీ దగ్గర ఉంటే 5,000తో రండి. ఓకే, అలా రావచ్చు. లేదు నేను ఏ కష్టమైనా చేస్తాను, ఎలా అయినా చేస్తాను, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, నాకు కమిషన్ బేస్డ్ కావాలి అన్న ప్రతి ఒక్కరు కింద టెలిగ్రామ్ లింక్ పెడతాను, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి సరే ఆ గ్రూప్లో వద్దు కానీ ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ నా ప్రొఫైల్ ఉంటుంది, డైరెక్ట్గా నా ప్రొఫైల్కి మెసేజ్ చేయండి. ఓకే, లేదు అంటే నా నెంబర్ అది ఉంటుంది. సో ఆ నెంబర్కి మీరు జస్ట్ కాల్ చేయకండి, మెసేజ్ చేయండి. సో మీరు ఇక్కడ నేను వేరే కంపెనీ పేరు చెప్తున్నాను. సో ఆ కంపెనీలో అదొక ఈవెంట్ సంబంధించింది. సో మీకు ఇష్టం ఉంటే మేము కష్టపడతాము అంటే ఫర్ అవర్ కన్నా కూడా తక్కువ కష్టమే ఉంటుంది. నేను కష్టపడతానంటే కేవలం ఇది హైదరాబాద్లో ఉన్న ప్రజలకి యూజ్ అయ్యేది మాత్రమే. సో మేము మళ్ళీ విజయవాడ వాళ్ళకి యూజ్ అవ్వదు. ఒకవేళ విజయవాడలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండి మేము వీళ్ళకి చేసుకుంటామండి, ఇట్లా మా ఫ్రెండ్స్ ఉన్నారు మేము చేస్తామంటే ఓకే, విజయవాడ నుండి కూడా మీరు హైదరాబాద్లో చేయొచ్చు. కానీ ఇది మ్యానుఫ్యాక్చర్ మొత్తం హైదరాబాద్లోనే. సో మీరు చేస్తారంటే చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మొత్తం డీటెయిల్ కావాలంటే మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా నా నెంబర్ మీకు తెలుసు కదా, సో అక్కడికి వెళ్ళి మీరు నెంబర్ సెర్చ్ చేసుకొని నెంబర్ చేయండి. లేదంటే కింద టెలిగ్రామ్ లింక్ పెడతాను, జాయిన్ అయిపోయి గ్రూప్లో. తర్వాత ఆ గ్రూప్లో అయినా పెట్టండి. మీరు గ్రూప్లో రాలేదంటే ఆ గ్రూప్లో మీరు గ్రూప్ నెంబర్స్లో నాది ఉంటుంది ఫోటో. సో నాకు మెసేజ్ చేయండి. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉందంటే జాయిన్ చేసుకుంటాను. రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకున్నాను. అది మీరు జాయిన్ అయిన తర్వాత కంపెనీలో కట్ చేపిస్తాను, అక్కడ నేను కట్ చేపిస్తాను. ఓకేనా, అది నేను ముందైతే రూపాయి కూడా తీసుకోను. అది మొత్తం రియల్ ఎస్టేట్ టైప్ అనుకోండి, అంటే బిల్డింగ్ సంబంధించింది కాదు, ఫుడ్కి సంబంధించింది. అది సరే. ఇప్పుడు మీరు ఏమంటారు, మీకు కన్ఫామ్గా ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఒకటే చెప్తాను, 5,000 స్టార్ట్ చేసుకోండి. శుభ్రంగా చేసుకొని, ఎందుకు 5,000 స్టార్ట్ చేసుకోండి అంటే మీరు జీరోతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఒక టీం, అంటే మీకు పైనగా ఒక మేనేజర్ కానీ అలాంటి కానీ ఎవరు ఉండరు. వాళ్ళు జీరోతో స్టార్ట్ చేసుకున్నప్పుడు మీకు సపోర్ట్ చేయరు, మ్యాక్సిమం కన్ఫామ్గా సపోర్ట్ చేయరు. మీరు వాళ్ళ గ్రూపుల్లో జాయిన్ అవ్వాలంటే కన్ఫామ్గా వాళ్ళు ఎంతో కొంత 5,000తో దేంతో బిజినెస్ చేసుకోమంటారు. సో పోనీ మీరు ఆ 5,000 బిజినెస్తో మీరేం చేస్తారంటే ఎవి పడితే అవి కొనుక్కోకండి, మీకు యూజ్ అనే కొనుక్కోండి. ఆ సబ్బులు షాంపులు అవి మీరు మీ కాస్ట్ ఆఫ్ లివింగ్కి దానికి సెట్ అవ్వదు. సో మనకి మెయిన్గా ఆర్టిక్ సీఓడ్ ఉంటుంది, జెల్ ఉంటుంది, అలాంటివి తీసుకోండి. మన డ్రింక్ కానీ అట్లాంటివి తీసుకోండి, మీకు బాగా యూజ్ అయ్యేవి తీసుకోండి. ఓకే, మన దాంట్లో చూడండి మీకు ఏవి యూజ్ ఉంటాయో అవి తీసుకోండి. ప్రొడక్ట్స్ గురించి కూడా అవి తీసుకున్నారనుకోండి, మీకు యూజ్ ఉన్నాయి అనుకోండి, ఓకే దాన్ని వాడతారు, 10 మందికి చెప్తారు, అక్కడక్కడ బిజినెస్ అయ్యింది. సో మరి ఇట్లా మేము చేస్తుంటే 30,000 బిజినెస్, సో నేను 5,000 స్టార్ట్ చేసుకున్నా బాగుందని చెప్పి నువ్వు నీ రిలేటివ్స్కి చెప్పుకోవడానికి బాగుంటుంది. వాళ్ళు దాన్ని యూజ్ చేసిన తర్వాత నీకు అక్కడ ఒక మంచి రీటైలింగ్ బిజినెస్ కూడా అవుతుంది అనమాట. ఓకే, సో అలా చేసుకోవచ్చు. ఓకే, మీకు నేను సజెస్ట్ చేసేది ఒకటే, మీరు 5,000 స్టార్ట్ చేసుకోండి. 30,000 మీరు కట్టలేరు కాబట్టి. ఓకే, మళ్ళీ ఒక క్వశ్చన్ మీకు డౌట్ అనేది వచ్చేస్తుంది, మరి 5,000తో చేసుకుంటే భయ్యా మరి వాళ్ళు ఏమన్నారంటే మరి అంత ఒకటేసారి మనం అది అయిపోలేము, అది అంతా మీరు పట్టించుకోవద్దు. అదంతా మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఒకటేసారి 2cc కంప్లీట్ చేసుకోవడానికి చేసే ఇవి. సో మీరు ఒక 1 మంత్లో 2cc కంప్లీట్, ఒక 2 మంత్స్ లోపల మీరు 2cc చేసేసుకోవచ్చు. అప్పుడు అసిస్టెంట్ సూపర్వైజర్ అయిపోతారు. సో 2cc అనేది మీరు ఒక టీమ్ డెవలప్మెంట్ చేసుకున్నా కూడా అయిపోద్ది. సో మీరు డోంట్ వరీ అనమాట. ఫస్ట్ 2 పీరియడ్ ఆఫ్ మంత్స్లో మీరు కంప్లీట్ చేసేసుకుంటే డోంట్ వరీ. మీరు 5,000 చేసుకొని మళ్ళీ తర్వాత 2 మంత్స్ లోపల మీరు 2cc చేసుకోలేరు. 30,000 బిజినెస్ మీరు చేసుకోలేరా? చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ చిన్నగా చేసుకుంటే 5,000తో చేసుకుంటే నువ్వు చెయ్యగలను అంటే నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. చెయ్యలేవు అనుకో, అప్పుడు నువ్వు కొంచెం మళ్ళీ పని నేర్చుకోవడం కానీ అలా చేసుకోవాలి. ఒకటేసారి పెద్ద అమౌంట్ ఎక్కడికెళ్ళో తెచ్చి పెట్టి నువ్వు కూడా బాధపడడం ఎందుకు, చిన్నగా చేసుకో, పోయేదేముంది. ఇప్పుడు దాకా మనం పీకింది ఏం లేదండి, నిజంగా ఇప్పుడు దాకా కూడా ఏం చేసేలేదు. నీకు అది తెలిసింది కాబట్టి నీకు దాని మీద ఆసక్తి పెరిగింది, తెలియకపోతే ఉండదు కదా. అందుకనే కొద్దిగా స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ వేరే కంపెనీ ఇట్లా మేము మనీ పెట్టలేము అనుకున్న వాళ్ళకి, కాకపోతే నేను ఎంత కష్టమైనా పడతా కానీ తక్కువ డబ్బులు వచ్చినా పర్లేదు అన్న వాళ్ళు మాత్రమే కింద టెలిగ్రామ్కి ఆ నెంబర్ అనేది మనకి ఉంటుంది, సెర్చ్ చేసుకొని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. ఎందుకంటే ఏదో పనిలో ఉంటాను. ఒకవేళ నేను ఫ్రీ అయితే కన్ఫామ్గా మెసేజ్ చేస్తాను, కానీ పెట్టిన రోజే రిప్లై అయితే ఇవ్వను. ఒక 2-3 డేస్ అటు ఇటు అయ్యింది. ఓకేనా, ఎందుకంటే కొంచెం వర్క్స్ అంతా మీకు తెలియందా, సరేనా. సో మనం చిన్నగా స్టార్ట్ చేసుకుంటేనే బెనిఫిట్. పెద్దగా ఒకటేసారి చేసుకున్నా మనం ఒకటేసారి ఎక్కువ డబ్బులు పెట్టేసాం అని భయపడిపోతారు. అండ్ ప్రొడక్ట్స్ కూడా మీరే ఆర్డర్ పెట్టుకోండి. నేను పెట్టుకుంటాను సార్, నాకు తెలుసు
నాకు సో అండ్ సో పర్సన్ ఉన్నారు, అంటే నా పేరు చెప్పకండి మళ్ళీ ఎయిడ్స్ వస్తారు. ఓకేనా? సో నాకు ఇలా తెలుసు, చూశాను, నేను ఆర్డర్ పెట్టుకుంటా. మీదే ఉంటుంది స్పాన్సర్, నేను ఆర్డర్ పెట్టుకుంటా, నా ఇష్టం అది. నాకు ఏ ప్రోడక్ట్ కావాలో అది 5,000 పెట్టి నేను కొనుక్కుంటా అని చెప్పి మీరు కొనుక్కోండి అంతే. ఓకేనా? ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనే వీడియో ఉంది, అండ్ 5 స్కిల్స్ అనే ఒక వీడియో ఉంది, దాన్ని కూడా మీరు మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఓకేనా? ఓకే మరి బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. 1K సబ్స్క్రైబర్స్ అనేది మీరు నాకు ఇచ్చారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన కమెంట్తో మాకు ఇంకా బూస్ట్ అయింది. అండ్ మీరు కూడా అండి, మీ కమెంట్కి అసలు నేను ప్రోడక్ట్ గురించి చేద్దాం అనుకున్నాను, కాకపోతే మీరు అర్జెంట్ ఏమని చెప్పి చేశాను. చాలా మంది ఇంకా వెయిట్ లిస్ట్లో ఉన్నారు, అందరికీ నేను రిప్లై ఇస్తాను. ప్లస్ మన వాట్సాప్లో ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి నేను కాల్ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే నాకు కొంచెం లెగ్స్ బాగా పెయిన్ వచ్చింది, ఎందుకంటే బండి దానివల్ల. సో కొంచెం హెల్త్ ఓకే అయిన తర్వాత మీ అందరికి కూడా చేస్తాను. అండ్ తరుణ్ బ్రో మీకు కూడా రిప్లై ఇస్తాను.